నువ్వు అసలు ఒక మనిషి దగ్గర ఎందుకు ఆగలేకపోతున్నావు? నాకు తెలుసు కదా, నాకు షాపింగ్ చేయాలి, బయటికి వెళ్ళాలి, తిరగటం ఇష్టం, నాకు ఇష్టం మేడం, నాకు ఇష్టం. అట్లా వాళ్ళు ఎవరు ఎట్లా నాకు నా లైఫ్ ఎట్లా ఎంజాయ్ చేయనివ్వట్లేదు, అందుకే నేను అలా మార్చేసుకున్నాను. అదే భర్తతో కూర్చొని మాట్లాడుకొని, లేదు నీకు వారంలో ఒక రోజు హాలిడే ఉన్నప్పుడు నన్ను ఇలా తీసుకెళ్ళు, మనం ఇలా వెళ్దాం, బాబుతో పాటు వెళ్దాం అని అడగాలి. తీసుకెళ్ళట్లేదు మేడం, ఎన్నోసార్లు చెప్పాను. ఎప్పుడు వచ్చి బిజీగా అయిపోతాడు, వచ్చేస్తాడు బిజీ. 3 సంవత్సరాల్లో అప్పుడే నువ్వు వదిలేసి వెళ్ళిపోయేంత బిజీగా ఉన్నాడు అతను. అవును మేడం. నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది అసలు ఇట్లాంటి వాళ్ళు ఉంటారా? ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్కళ్ళని వాడుకుంటారా? ఆటో కోసం ఒకరిని వాడుకుంది, ఆస్తి కోసం ఇంకోటిని వాడుకుంది, సరుకుల కోసం ఇంకోటి వాడుకుంది. ఏందమ్మా ఇదంతా? ఫస్ట్ టైం నాకు ఏం ఈ ఆడజాతిలో నిజంగా ఎంత దరిద్రమైన జన్మమ్మ అనేది. ఇదేనా అమ్మా? ఒకరిని చూసి ఇంకోళ్ళు పాడైపోతారు. ఒకళ్ళు అట్లా తప్పు చేస్తే లోకమంతా అందరినీ కలిసి అంటది. ఈడనే ఒకటే దగ్గర ముగ్గురు ఆడుకుందంటే ఇంకా బయట ఇంకెన్ని చేసిందో మేడం. నేనైతే నమ్మి ఆస్తి రాసి ఇచ్చిన, నాకున్న ఆస్తి అదే మేడం, దాని మీదనే బతుకుతున్నా. ఆ ఉన్నది ఇట్లా నమ్మకంగా ఆమె ఉంటుందని ఆమె పేరు మీద రాసేసిన, ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను అదే ఆధారం ఉండే మేడం, ఇప్పుడు రోడ్డు మీద వచ్చిన బతుకు. దీన్ని బట్టి ఈవిడ మెంటాలిటీ ఎలా ఉందంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్సే కరెక్ట్గా పెంచలేదు. అది కాదన్నట్టుగా తన ఉద్దేశంలో ఏంటి, డబ్బులు ఉంటేనే తిరగగలిగితేనే, షాపింగ్లు చేయగలిగితేనే, తినడానికి ఉంటేనే భూమి మీద ఉండగలము. మనకి భార్య భర్త వద్దు, పిల్లలు వద్దు, సంసారాలు వద్దు, తల్లిదండ్రులు వద్దు. నేను వయసులో ఉన్నా, నా సిక్కొని నేను చూసుకుంటే అయిపోతుంది, నేను షాపింగ్ వేసుకొని బట్ట కట్టుకొని తింటే చాలు. మొన్న ఇట్లా వీళ్ళు వచ్చే తెల్లారి కాకుండా ఒక రోజు బిఫోర్ ముందు నేను ఆ చైన్ ఇట్లా చేయించిన మేడం. మరి ఇప్పుడు చూడు, ఇంకా వాళ్ళ ముగ్గురు జీవితాలు నాశనం చేసావు, ఇంకొక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం వీళ్ళని? నేను తనని చేసుకున్నా కదా, బాబు కూడా ఉన్నాడు కదా మేడం, తన దగ్గరికి వెళ్ళిపోతాను. ఓ, నీ షాపింగ్లు అయిపోయినాయి, నీ తిరగడం అయిపోయింది, అందరిని బకరాలను చేయడం అయిపోయింది. ఇంకా బాబు కావాలి నాకు, బాబు. ఇప్పటిదాకా గుర్తుకు రాలా బాబు నీకు? ఇప్పుడు గుర్తొచ్చాడా? ఫస్ట్ అసలు నిలకడగా ఒక దగ్గర ఉండాలనే ఉద్దేశం నీలో ఉందా లేదా చెప్పు. ఇప్పుడు ఉంది మేడం, ఇప్పుడు ఉండిపోతాను నేను. మరి ఇప్పుడు తర్వాత తన షాపింగ్ ఇట్లా ఏం తీసుకోకపోయినా ఓకేనా? పర్వాలేదు, నాకు నేను బాబుని చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఉంటావు, బాబుని చూసుకుంటా. మరి ఇంకా మీరు మాట్లాడండి ఇప్పుడు, మరి చెప్పండి. నాకున్నది ఒక ఆటో మేడం. నీ సొమ్మొద్దు, నీ సోపొద్దు, నన్ను వదిలే, నాకు నా ఆటో ఇచ్చేసేది. నీ సంగతి ఏందయ్యా? నాకు వద్దు మేడం, నా ఆస్తి నాకు ఇచ్చేస్తే నా బాబుని నేను చూసుకుంటాను. నీ ఆస్తి నీకు ఇస్తే చాలు. మరి నీ సంగతి ఏంది? నేను ఏదైతే కిరాణా మా పేరు మీద రాసిన, అది నా పేరు మీద రాసి ఎటానో కొనియాను మేడం. మరి ఇన్ని రోజులు ఆమెని మీ అనుకొని చూసుకున్నారు, మీ అనుకొని అన్ని రాసిచ్చారు. ఇప్పుడు మాత్రం తేడా వస్తే నాది నాకు ఇచ్చే. మాకు తెలియదుగా మేడం, ఇంతగానం గేమ్ ఆడుతుంది, ఇంత ముగ్గురు జీవితాలు ఆగం చేస్తుందని మాకు తెలియదుగా మేడం. మీ పిచ్చితనంతో మీరు ముందు వెనక ఆలోచించకుండా మంచిగా దొరికింది కదా చాక్లెట్ తినేద్దామని కూర్చున్నారు.